నీగాడైతే వచ్చి మధ్యలో కెలికేస్తున్నాడు ఈ ఊరికే. సరే ఆగండి చూపిస్తాను స్కల్ప్చరు. మాకు చూసారా ఏన్షియన్ స్కల్ప్చర్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కర్రనేమో ఇగోండి, నాకు ఇప్పుడు అర్థం కాదు. ఇగో వాడేమో ఒక కర్ర, వాడికి ఒక కర్ర ఉంది. ఆ కర్ర కోసం పిచ్చెక్కి పోతున్నాడు. అగో ఆడి దగ్గర ఒక కర్ర ఉంది, వీడేమో ఆ కర్ర కావాలని వీడు. అందుకే అమ్మమ్మ కొత్త కర్ర ఇచ్చింది. కొత్త కర్ర ఇస్తే ఇంకా మనోడు మోడల్. ఓకే, మాకు కర్రలు ఎరుస్తున్నట్టున్నారు అమ్మమ్మ. ఇప్పుడు మనం బాణాలు చేసుకొని ఇంక వాడాడు. వాడు చూడండి, ఇచ్చిన కర్ర కొట్టేస్తే ఎలారా? అమ్మమ్మ ఆన్ ఫైర్. ఇదేం పంట? అదేం పంట చేసి చెప్పండి. లెట్స్ గో. మనం వీడియోగ్రాఫర్, మన కర్రలు పొర్రలు పట్టుకోకూడదు. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇది కూడా ఏమో పంట ఉన్నది గాయ్స్. వీళ్ళు చూడండి, వీడేమో పెదరాయుడు, వాడేమో ఏమో మనం చెప్పలేము. వీడేమో గుడ్ బాయ్లా మాతో నడుస్తుండే, ఆడేమో రొయ్యి రొయ్యి అని ఎగురుగుండి వెళ్ళిపోతున్నాడు. ఏటి వెళ్ళిపోతున్నాడో కూడా చెప్పట్లేదు ఆడు. ఇగో మనవాడు డ్రాగన్ ఫ్లై ఉంటుంది కదా, డ్రాగన్ ఫ్లైని చూసి తేనెటీగలు అన్నాడు. ఏమన్నారు వాటిని గట్టిగా? అక్కడ ఉండే తేనెటీగలను చూసి వీడేమో తేనెటీగలు అంటున్నాడు. ఓకే నిన్ని గారు, మన ఆవులు సాధన ఎక్కడ చేస్తాయి అన్నారండి? ఎక్కడండి? ఇక్కడ చేస్తాయమ్మా స్నానంలో? ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, చూడండి మన లేక్ అన్నమాట. ఇది అంత పెద్దది ఉందన్నమాట, చాలా. ఇగోండి ఇగోండి ఇగోండి. ఈ కర్రలు ఎందుకంటే మనం పొలం వెళ్ళినప్పుడు అక్కడ ఆడుకునే ప్లేసెస్ ఉంటాయి, అక్కడ ఆడుకోవచ్చు. ఆడుకునే ప్లేసెసా? ఓ, మనం ఇప్పుడు వెళ్ళే ట్రక్కింగ్ అనమాట. ట్రక్కింగ్ మధ్యలో కాలు జారకుండా అది కాపాడుతుంది. కొండ హైవేల దగ్గరకు ఉంటుంది, అక్కడ ఆళ్ళు ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ మనం వచ్చేసి ఇంకో 10 minutes మనం నడిస్తే వచ్చేస్తుంది పొలం. ఇదే అనమాట. ఇది ఆడ నుంచి ఏడు దాకా ఉంది, ఇంకెంత దూరం ఉందో కూడా తెలీదు. చాలా దూరంగా గంచి లేకుందనమాట. ఇవన్నీ చూడండి, మన నిన్ని అయితే మన ఆవులు కావు. మనోడు కవ్వుని చూడడానికి వచ్చినట్టుంది. అదిగోండి తుర్రు అంటున్నాడు. అదిగోండి చూడండి, మర్రి చెట్టు కూడా ఉంది. అది మర్రి చెట్టు. రాత్రిలో ఓవరాక్షన్ చేశారనుకో అయిపోద్ది మీ పని. నాన్నగారు, నిన్ని గారు, మర్రి చెట్టు మీద ఏముంటాయండి? రాత్రి ఇక్కడికి వస్తే ఏమవుద్దండి? చచ్చిపోతామండి. తప్పించుకునే వేయలేదా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, తప్పించుకునే వేయలేదా అంట. లేదా మనం చచ్చిపోతామాట. ఆగండి, ఆవులు ఉన్నాయి, ఆగండి సార్. మీరు తోడు మాపండి సార్. ఇవ్వండి, ఇక్కడ నుంచి వాక్ స్టార్ట్ అవుద్దన్నమాట. అక్కడేమో ఎగురుతున్నాయి, వాడేమో ఎగురుతున్నాయి. అవ్వండి చూసారా, అందమైన పంట పిల్లలు మధ్యలో మేము నడుస్తున్నాం. ఇదిగోండి, ఇవన్నీ చెట్లు అంటే ఊరంటే ఇలా పచ్చని పంటలు, తెల్లని చెట్టులు. అదిగోండి తెల్లని చెట్టులు. నేను రాలేదు, మమ్మీ వాళ్ళు వచ్చారు.
సార్ సార్ నిన్ని సార్ రండి సార్, మీరు వీడియోలో మాట్లాడాలి మంచిగా. హాయ్ కళ్ళం అక్కడ ఉంది, కళ్ళము కళ్ళము ఎవరి కళ్ళం సార్? మన కళ్ళం ఎక్కడ ఉంది సార్? సార్ మన కళ్ళం ఎక్కడ ఉంది సార్? నిన్ని సార్ ఇదేనా మన కళ్ళం సార్? ఆహా అదే యువతలుగా ఇదే. ఓహో కళ్ళం కూడా చూసాం గైస్ మనము. కళ్ళంలో అల్లం పండించలేము. మీరు ఒకసారి అక్కడ చూసుకున్నట్టయితే మనం 4 పాయింట్కి వచ్చేసాం గైస్. మధ్యలో 3 పాయింట్ అయితే సార్? గైస్ 3 పాయింట్ 4 తర్వాత ఉంటుందా? వావ్ 4 తర్వాత చమ్మోజు చూపెడతారు కదరా. గైస్ అక్కడ నిన్ని సార్ గారు మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏంటంటే, సపోజ్ కనుక మనం కనుక చెప్పులు లేవనుకో, ఎందుకంటే ముళ్ళు అంట కసక్కని గుచ్చేస్తాయి అంట, కసక్కని. ఎలా గుచ్చుతాయి నిన్ని సార్? చాలా దూరం ఉంటాయి. నిన్ని సార్ ఎలా గుచ్చుతాయి సార్? ఉట్టి గాలితో వెళ్తే ఎట్లా తోలుకొని గుచ్చుతాయి. ఎలాగా ఎలాగెలాగెలాగెలాగా కుర్రమని గుచ్చుతుందంట, కుర్రమని. ఏయ్ మధ్యలో అన్నాడు వాడు చూడు. అంతే ఇలాంటి మాకు కొంచెం అన్నమాట. వాడు చూడు కంటెంట్ కోసం పరిగెడుతున్నాడు. బటర్ఫ్లై పాడతారేంట్రా రే రే. వద్దులే ఇప్పుడు కళ్ళంకి వెళ్ళి ఏం చేస్తాం కానీ, ఇప్పుడు మనం యుట్టం తీయబోతున్నాం. సరే ఈ పార్ట్ 2ని ఇక్కడతో సమాప్తం చేద్దాం అనుకుంటున్నాం. వీళ్ళైతే రే రే నువ్వు ఆవులు తోలుకోరా, నువ్వు తోలుకో, పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి తోలుకెళ్ళి పరిగెత్తుకెళ్ళు మరి. ఓకే గైస్ మేమైతే ఇప్పుడు ఎండ్ చేయబోతున్నాం. 3, 2, 1 బాయ్ బాయ్. బాయ్ చెప్పరా. బాయ్ గైస్. బాయ్ గైస్. బాయ్ చెప్పు. బాయ్ గైస్. బాయ్ గైస్. నువ్వు చెప్పు. బాయ్ బాయ్.